నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ వారు నిరసనలు తెలియజేశారు. అందులో భాగంగానే సులూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్ల నేతృత్వంలో స్థానిక టీడీపీ కార్యాలయం నుండి ర్యాలీ ప్రదర్శనలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి అచ్చట కమిషనర్ కు, ఎండీఓకు వినతి పత్రాలను అందజేసి రాష్ట్ర సీఎం ఓటీఎస్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటీఎస్ వసూళ్లు పేద ప్రజలపై జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వం. ఓటీఎస్ పథకం రద్దు చేయాలి. ఓటీఎస్ వసూళ్లు బలవంతపు వసూళ్లు తెలుగుదేశం పార్టీ బండా రాజేంద్ర గారు వెనక రండి. ఓటీఎస్ బలవంతపు వసూళ్లు సర్పంచ్ తిరుపాల్ గారు బలవంతపు వసూళ్లను ఓటీఎస్ వసూళ్లు పేదలపై బలవంతపు వసూళ్లను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొండి వైఖరి జగన్ రెడ్డి ఓటీఎస్ మాఫియా ఓటీఎస్ మాఫియా వెంటనే జగన్ రెడ్డి బలవంతపు వసూళ్లను ఓటీఎస్ విధానాన్ని బలవంతపు వసూళ్లను బలవంతపు ఓటీఎస్ వసూళ్లు ఓటీఎస్ విధానాన్ని పేదల ఇళ్లపై బలవంతపు వసూళ్లు తెలుగుదేశం పార్టీ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతా ఉంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాన్ని అమలుపరిచింది లేదు. ఈ దివాలాకోరు వైఎస్ఆర్ ప్రభుత్వం దివాలా తీసేసింది, ఆర్థికంగా వెనకబడిపోయింది. ఆర్థికంగా పుంజుకునేదానికి పేదోళ్ళ మీద గుడిపండు వేస్తూ ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. 1 సంవత్సరం రోజులు ఈ కరోనా మహమ్మారి బాధిన పడి రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలన్నీ కూడా అతలాకుతలమైపోయి ఎలాంటి పనులు లేక, పిల్లల్ని పోషించుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఈ ఓటీఎస్ విధానాన్ని తీసుకొచ్చి పెద్ద బండ తీసుకొచ్చి నెత్తిన పెట్టినట్టు అయింది పేద ప్రజల మీద. ఎప్పుడో 1983లో ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి గూడు ఉండాలి, ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా దీన్ని తీసుకోవాలని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆలోచన మేరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి పేద ప్రజల్ని అందులో కాపురాలు ఉండమనంటే, నువ్వేదైనా ఒక్క ఇళ్ల స్థలం ఇచ్చావా ఇప్పటికీ? లేదా ఇళ్ల స్థలం ఇచ్చినప్పుడు ఏదైనా ఒక ఇళ్ల నిర్మాణం చేపట్టావా? నువ్వెందుకు ఈ ఓటీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టాలని చెప్పని మేము
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. మరి కొంతమంది అధికారులు వాలంటీర్లు అయితేమి, పొదుపు లక్ష్మి మహిళా గ్రూపు సంఘ అధ్యక్షులు అయితేమి, అదేవిధంగా విలేజ్ సెక్రటరీలు అయితేమి, అదేవిధంగా విఆర్ఓలు కూడా మీరు ఓటీఎస్ విధానాన్ని వినియోగించుకోకుండా డబ్బులు కట్టుకుంటూ ఉంటే మీకు ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు అయితేమి, పెన్షన్లు అయితేమి, మరి అదేవిధంగా అమ్మఒడి అయితేమి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిలుపుదల చేస్తాం, మీరు తప్పకుండా డబ్బు కట్టాలి అని చెప్పని బలవంతపు వసూలు చేస్తూ ఉండరు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెల్లించిపోయాడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. ఏంది ఈ దుర్మార్గమైన బలవంతపు వసూళ్ళు, ఏంది ఈ దుర్మార్గమైన ఆలోచన? ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తే పేద ప్రజల మీద ఇలాంటి బలవంత వసూలు చేసే పరిస్థితి తీసుకురావడం ఇది దుర్మార్గం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీన్ని సంపూర్తిగా వ్యతిరేకించండి, ప్రజల పక్షాన్ని నిలబడండి, పోరాడండి అని చెప్పి మాకు పిలిపించిన దానివల్ల ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో, సూలూరుపేట పట్టణంలో, అదేవిధంగా సూలూరుపేట రూరల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యాల్లో మండల ఎండిఓ ఆఫీసులకి, అదేవిధంగా పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లకి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి బలవంతపు వసూలు చేయకూడదు, ఓటీఎస్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతామోహన్ సూలూరుపేటలోని ఓ హోటల్ నందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే ఆంధ్ర తెలంగాణ విడిపోయిందని, ఆ తర్వాత వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అనవసరంగా అమరావతిని రాజధానిని చేసి ఆంధ్రప్రదేశ్ను అధోగతి పట్టించారని, అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 3 రాజధానులను ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా తిరుపతిని గనుక రాజధానిని చేసి ఉంటే అన్నిటికీ యోగ్యంగా ఉండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కరోనా మొదటి రెండవ వేవ్లు వెళ్ళిపోయినాయి. మూడో వేవ్ వస్తుందని శాస్త్రజ్ఞులు అంచనాలు వేస్తున్నారు. ఈ ఒమైక్రాన్ అనేది ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఎక్కువగా ఉంది, భారతదేశానికి కూడా వచ్చింది. దీని వ్యాప్తి ఆ కరోనా కంటే 8 రెట్లు ఎక్కువగా పోయేటట్టుగా ఉంది. రాబోయే రోజుల్లో కొంత హాస్పిటల్స్ వీటికి ఎక్కువగా రద్దీ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం అందరం జాగ్రత్తగా రాబోయే రోజుల్లో కనీసం శివరాత్రి వరకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనందరం కొంత అందరికీ చెప్పడం, మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, ఈ విభజన కారణం కొంతమంది చెప్తారు ఢిల్లీలో ఉన్న వ్యక్తులు అని. కాదు, ఈ రాష్ట్ర విభజన కారకుడు నాకు మిత్రుడు, ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కానీ మాకు తిరుపతి నుంచి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుని తిరుపతిలో తొందర బాబు అని అంటారు. ఆయన పేరు చంద్రబాబు. అన్నీ తొందరే. ఆడెవడో ఒక ముఖ్యమంత్రి ఈయన పైన కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని భయంతో పరిగెత్తాడు హైదరాబాద్ నుంచి అర్జెంటుగా. ఒక రాజధాని అని పేరు పెట్టి దానికి మోడీ చేత పునాది రాయి వేయించాడు. పునాది రాయి వేయించింది ఈరోజు అనాది రాయిగా తయారైపోయింది. వాళ్ళ బాధలు చెప్పుకోలేని బాధలు. పొలాలు ఇచ్చారు, వాళ్ళకి కనీసం ఇవ్వాల్సినటువంటి డబ్బు లేదు, వాళ్ళు నష్టపోయారు. అమరావతి మహిళలు, రైతులు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. కానీ వాస్తవం ఒక విషయాన్ని మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. రాజధాని అనేది
13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలకి ఆమోదయోగ్యంగా ఉండాలి, అన్ని వర్గాల వాళ్లకు ఆమోదయోగ్యంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు తొందరపడి ఆ రోజు పునాది రాయి వేయించేశాడు. ఈరోజు నిన్నగాక మొన్న రాయలసీమలో మేధావులు అని చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే 3 రాజధానులు కావాలి మాకంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో కర్నూలులో ఒక రాజధాని కావాలని, మరి వైజాగ్లో ఇంకొక రాజధాని కావాలని, అమరావతిలో ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధాని, తర్వాత మరి వైజాగ్లో ఒక రాజధాని. ఈ విధంగా కన్ఫ్యూషన్ వచ్చింది. ఈరోజు ఆయన చెప్పాడు, బ్రహ్మం గారు 400 సంవత్సరాల క్రితం తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. తిరుపతి రాజధాని నగరం అవుతుందని. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని ఒక పక్కన చెప్తున్నాడు, మరి ఈ పక్కన ఏంటంటే తిరుపతి రాజధాని నగరం అవుతుందని ఆ సెయింట్ చెప్పాడు బ్రహ్మం గారు. వీళ్ళిద్దరిలో బ్రహ్మం గారు చెప్పింది తిరుపతి రాజధాని అవుతుందా, చంద్రబాబు నాయుడు చెప్పే అమరావతి అవుతుందని నాకైతే తెలియదు. తిరుపతి అందరికీ ఆమోదయోగ్యం. రాష్ట్రం దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. 75 సంవత్సరాల్లో 2 సామాజిక వర్గాలు దేశాన్ని పరిపాలించాయి, రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఒక సామాజిక వర్గం 45 సంవత్సరాలు, ఇంకొక సామాజిక వర్గం 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభాలో 1 కోటి మంది ఉన్నారు ఈరోజు. బలిజ, కాపు ఈ 2 సామాజిక వర్గాలు, మరి ఈ ఒక్క సామాజిక వర్గం 1 కోటి మంది ఉన్నారు. వీళ్ళు కనీసం ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి స్థానంలో లేరు, అధికారంలో లేరు. ఈ 2 సామాజిక వర్గాలు ఆర్థికంగా పైకి వచ్చాయి, అధికారంలో ఉన్న సామాజిక వర్గాలు. మరి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాష్ట్రానికి. 14 సంవత్సరాలు ఉంటూ ఇంకా ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలన్న ఆశతో పరిగిస్తున్నాడు. అమరావతి పేరు పెట్టుకొని అది మొన్న గూడూరుకు వచ్చాడు, మొన్న కోవూరుకు పోయాడు. ఇవన్నీ మరి ఎందుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాయన వేరే సామాజిక వర్గానికి ఇవ్వచ్చు కదా. కాపు, బలిజలు ఉన్నారు చాలామంది, వాళ్ళల్లో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు కంటే అందగాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళల్లో కూడా రావాలి కదా, రావచ్చు కదా, వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి రావాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటి చెప్పాను ఈ మధ్య పేపర్లు అన్ని ప్రాంతాల్లో రాష్ట్రం అంతా తిరిగినప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, కాపు బలిజ సామాజిక వర్గాల నుంచి ఒక మంచి వ్యక్తి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలన్నది నా ఉద్దేశం. ఇది వ్యక్తిగత ఉద్దేశం, తప్పకుండా నేను నెరవేర్చే విధంగా ఆ దశలో ప్రయాణం చేస్తానని చెప్తూ వాళ్ళకు ఒక చిన్న సలహా కూడా ఇచ్చాను. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకు సరైనటువంటి ఉద్యోగాలు ఇవ్వటం లేదు. మోడీ పరిపాలన అధ్వానంగా ఉంది, మరి ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఈరోజు 3 పూటల్లో 1 పూట కూడా భోజనం చేయలేనటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల క్రితం వరకు దాదాపుగా ఉన్నాడు. ఈ 2 నెలల్లో పతనావస్థలో పడిపోయినాడు. తాగలేదు ఆయన పరిస్థితి. ఆయన పతనానికి అంచులో ఉన్నాడు అని నాకు అనిపిస్తూ ఉంది. ఆయన ఎన్టీ రామారావుకు చేసినటువంటి అన్యాయాన్ని తిరుపతి లోక్సభ నియోజకవర్గమే కాదు, తిరుపతి ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా నెల్లూరు ఇక్కడ ఉన్నటువంటి దుగరాజపట్టణ ఓడ రేవుని ఆపినటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఇంకా అవసరం లేదు. రాష్ట్రానికి క్రొత్త ప్రత్యామ్నాయం అవసరం. అధికారం అనేది ఎప్పుడు ఒకరి చేతుల్లో ఉండకూడదు, మారుతూ ఉండాలి. మరి ముఖ్యంగా తప్పనిసరిగా బలిజ సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రిగా చూడాలన్నది నా పట్టుదల. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి తప్పనిసరిగా ఈ కాపుని తప్పనిసరిగా ముఖ్యమంత్రిని చేస్తామని తెలియజేస్తూ, కరోనా విషయంలో అందరూ జాగ్రత్త పడాలి.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూలూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ కమతల గోవర్ధన్ దంపతులు వైసీపీ నాయకులు బద్దిపూడి మోహన్ రెడ్డిల నేతృత్వంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి బర్త్డే కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం పేదవారికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మనోజ్ కుమార్, జట్టి వేణు యాదవ్, బుంగా చెంగయ్య, వీరస్వామి, సూలూరుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కోటపోలూరు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మండలం తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా కోటపోలూరు సర్పంచి వాళ్ళ అన్న జ్ఞాపకార్థంగా పేదలందరికీ ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంతో మంచి కార్యక్రమం. ఈరోజు పేదలకి, అది కూడా ఇప్పుడు ఉండే చలిలో పేదలందరికీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అంటే చాలా మంచి కార్యక్రమం. ఈరోజు ఈరోజు జననేత, మన ప్రీతమ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మూల మూలకి, గ్రామ గ్రామానికి, వీధి వీధికి జరుపుకుంటూ ఉన్నారు. మరి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి.
సులూరుపేటకు రోటరీ క్లబ్ గవర్నర్ తిరుపతి నాయుడు విజిట్ చేశారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తాడిపత్రి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రోటరీ హాల్ నందు జరిగిన సమావేశంలో తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో కొంతమందిని నూతనంగా రోటరీ క్లబ్లోకి చేర్పించడం జరిగింది. అనంతరం రోటరీ హాల్ నందు టైలరింగ్ లో శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. We have conducted a program health education and awareness lessons on normal. కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్ ఏమంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇస్ ఆల్మోస్ట్ రికార్డ్ ఫర్ 3160. ఫస్ట్ టైం సర్వింగ్ RI president has come to our district. It's a great occasion. People all miss it. You have attended. You have not attended. No. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సులూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో GNT రోడ్డు నందు గల TVRR కళ్యాణ మండపం నందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. అనేక మంది వైఎస్ అభిమానులు ఈ రక్తదానంలో పాల్గొని రక్తదానం చేశారు. తదుపరి RTC బస్టాండ్ సెంటర్ వద్ద కేకులు కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MPP అనిల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, జెట్టి వేణు యాదవ్, వైస్ చైర్మన్ పద్మ, చిన్ని సత్యనారాయణ, రాజసులోచనమ్మ తదితరులు పాల్గొన్నారు. తరుణమనిపించే ఈ సీమలోన ఒక కిరణముదయించే ఈ నేలలోన శుభ తరుణమనిపించే ఈ సీమలోన తన అడుగు పడుతుంది మంచి పైన అడుగురిలో మన్ననలు కురిసే వరకు అదిగో
శుభతరుణమనిపించే ఈ సీమలోన తన అడుగు పడుతుంది మంచి పైన అడుగురిలో మన్ననలు కురిసే వరకు అదిగో శుభతరుణమనిపించే ఈ సీమలోన ఒక కిరణముదయించే ఈ నేలలోన శుభతరుణమనిపించే ఈ సీమలోన తన అడుగు పడుతుంది మంచి పైన అడుగురిలో మన్ననలు కురిసే వరకు అదిగో సులూరుపేట రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మ్యాథ్స్ డేను పురస్కరించుకొని శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా రవీంద్ర భారతి స్కూల్ నందు మ్యాథ్స్ ఎక్స్పోను స్టూడెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మ్యాథ్స్కు సంబంధించి పలు రకాల ప్రాజెక్ట్స్ను తయారు చేసుకుని వచ్చి ఎక్స్పోలో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ స్టాఫ్ తగు ఏర్పాట్లు సమకూర్చారు.
Good afternoon, Manala. My name is Sridevi from studying 9th class. Today my topic is prime numbers. Prime numbers. We do some numbers series. So we discuss numbers on this. So we ask to add all numbers. So they will come one number. So that will you answer. This is the number. All numbers will come here. This number want to add some numbers. Thank you. My name is Nancy. So my project is name is between the three sides of right angle triangle. రవీంద్ర భారతి స్కూల్ నందు ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారి దినోత్సవ సందర్భంగా మ్యాథ్స్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరిగింది. సాధారణంగా గత 5 సంవత్సరాలుగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ కరోనా వల్ల, ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల పేరెంట్స్ని ఇన్వైట్ చేయలేకపోయాను. లాస్ట్ 5 రోజుల నుంచి పిల్లలకి ఈ అవకాశాన్ని ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎంతో శ్రద్ధగా ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ ఎగ్జామ్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఎంతో శ్రద్ధగా వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేయడం జరిగింది. అరౌండ్ 30 ప్రాజెక్టులు తయారు చేశారు. 30 ప్రాజెక్టులు కూడా వాళ్ళు తయారు చేస్తున్న కొద్దీ వాళ్ళు ఎంతో నేర్చుకొని ఆ నేర్చుకున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ వాళ్ళు డల్ కాకుండా ఇక్కడున్న స్టాఫ్, పిల్లలు అందరూ కూడా, రిమైనింగ్ పిల్లలందరూ కూడా వచ్చి వాళ్ళని అడగడం, వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఎక్స్ప్లెయిన్ చేయడము అంతా జరిగింది. పిల్లలు కూడా ఇదే విధంగా మ్యాథ్స్తో ఎక్కువ ముడిపడి, ఎందుకంటే మ్యాథ్స్ ఒకటి వస్తే చాలు, అన్ని సబ్జెక్ట్స్ అన్ని వాళ్ళు ఏం కావాలనుకున్న గోల్ కూడా రీచ్ అవ్వచ్చు. సో ఆ ఉద్దేశంతోనే మేము మ్యాథ్స్ మీద ఈరోజు ఎక్స్పో చేయడం జరిగింది. ప్రాజెక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈసారి నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా కరోనా ఇవన్నీ లేకపోతే ఈసారి కూడా గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.